మనలో కొంతమంది శ్రమలు పడుతూ ప్రభువుని మహింపరుస్తున్నారంట. కొంతమంది ఈ శ్రమ తప్పించుకుని దేవుణ్ణి మహింపరిచేవారున్నారు. కొంతమంది బ్రతికి మహింపరుస్తున్నారు. కొంతమంది పిలుపుని అందుకుని ప్రభువు మహిమను పరుస్తున్నారు. ఏదైనా కానీ మన జీవితాలను బట్టి ఏం చేయబడాలి అని అంటే దేవుని నామము మహిమ పరచబడాలి అనేటువంటి విషయంలో ఎంతమంది ఉంటున్నాము? మనకు ఘనత వస్తే మనం ఉంటున్నాం. అన్ని విషయాల్లో సంతోషాన్ని పొందుకుంటూ ఉంటే దేవుడు ఉన్నాడనేటువంటి సంతోషాన్ని కూడా కలిగి ఉంటున్నాం. లేదంటే మాత్రం చిన్న శ్రమలకే, చిన్న కష్టాలకే, ప్రతి దాంట్లో కూడా ప్రభును దూషించేటువంటి స్థితిలోనే ఉన్నాము. అది ఏమాత్రమూ దేవుడు మెచ్చదగినటువంటి కాదు. మన యొక్క అవిధేయతను బట్టి శ్రమలు తెచ్చుకుంటూ, శోధనలు తెచ్చుకుంటూ దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నన్ను కష్టపెడుతున్నాడు అని దేవునిపై వేసేటువంటి నెపం ఏంటి? పౌలు భక్తుడు యొక్క శ్రమలు మనం చూస్తున్నాం కదా, అంత లిస్ట్ ఇచ్చి ఇంకా అంట. ప్రయాణం అంతా కూడా ఎన్నో శ్రమలతో కూడి, ఆయన పడిన శ్రమల్లో కొద్దిగా కూడా ఈవెన్ మైసెల్ఫ్ ఎంత చెట్టుకి అంతగాలనుకుంటూ మనం ఏదో సమర్థించుకుంటున్నాం. కానీ వాస్తవానికి అయితే దేవుని కోసం మనం ఇంతవరకు శ్రమ పడిన అనుభవంలో మనం ఇంకా రాలేదు. ఈ శ్రమలు కాదు, అసలు ఈ శ్రమలు ఎన్నదగినవే కాదు